ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ప్రాంతంలో అడవి ఆవుల సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఒక చందర్లపాడు మండలంలోనే ఈ సమస్య ఉండేది. ప్రస్తుతం కంచికచెర్ల మండలంలో ఈ అడవి ఆవులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అడవి ఆవుల సమస్యపై గత ఏడాది అసెంబ్లీలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ప్రభుత్వం స్పందించడంతో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా చందర్లపాడు మండలంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అడవి ఆవులు ఉంటున్న స్థావరాలను గుర్తించారు. అనంతరం ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ చంద్రలపాడు మండలంలో వైల్డ్ క్యాటల్ ఐలాండ్ నుంచి వస్తున్నాయి సార్. అవి ఏమైనా ఎందుకు వచ్చిందంటే హిస్టరీ కొంచెం స్టడీ చేస్తే ఇంతకుముందు ఐలాండ్లో గడ్డి అవన్నీ ఉండేది, గ్రాస్ ఉండేది, దే యూస్ టు బి దేర్. ఈ మధ్య ఏమైందంటే అక్కడంతా సుబాబులు వేసుకున్నారు సార్ ఐలాండ్స్లో. ఐలాండ్ కూడా ఎక్కడ ఉన్నాయి, అటువైపు గుంటూరు అంటే పల్నాడు జిల్లా, ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా సార్. అక్కడంతా సుబాబులు వేసేసరికి దీనికి మేత లేకుండా పోయి అందరూ ఊరి మీద వచ్చేస్తున్నాయి. సో ఈ నార్మలీ ఈ పంటలు వేసినప్పుడు ఈ నారేసే టైంలో వచ్చేసి మొత్తం పాటు చేస్తున్నాయి సార్. అదేంటనే మొత్తం స్టడీ చేసాం సార్, విత్ డ్రోన్ కూడా పెట్టి చేసాము. వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేషన్ ఎలా ఉంటుందంటే 200-300 గ్రూప్ వస్తాయి సార్. ఒకసారి ఒక ఏరియాకి వచ్చిందంటే ఇంకా అది ఏ పంటను కూడా మొత్తం తొక్కేస్తాయి, అది తినేస్తాయి. ఆవులను పట్టుకుని అడవిలో వదిలిపెట్టడమా, లేదా తీర గ్రామాల పరిధిలో నది వెంబడి సోలార్ ఫెన్సింగ్ వేయడమా, లేదా ఆవుల కోసం ప్రత్యేకంగా గడ్డి పెంచడమా అనే దానిపై సీఎం చర్చించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆయన ఆదేశించారు. ఫార్డర్ డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఊర్ల మీద తక్కువ వస్తాయి, అది లేనప్పుడు ఇంకా పొలం మీదకి వస్తాయి. ఈవెన్ ఇంకా వేరియస్ ఇవి ఉంటాయి, అన్ని ఫారెస్ట్ అనిమల్స్ అన్ని ఎప్పుడు ఫార్డర్ లేదో అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. It is impacting around 800 acres, sir. Around 4 village farmers are getting affected because farmers వరకు 350 farmers ఉన్నారు సార్ నాకు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలో ఈ అడవి ఆవులు ఉండేవి. ప్రస్తుతం కంచికచెర్ల మండలంలో ఇవి ప్రవేశిస్తున్నాయి. ఈ రాత్రి సమయంలో గుంపులు గుంపులుగా వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. వీటి నుంచి తమ పంటను కాపాడుకునేందుకు రైతులు రాత్రి సమయంలో కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మొక్కజొన్న, మిర్చి, సుబాబుల్ తోటలు అధికంగా ఉండడంతో అవి మేత కోసం పంటలను నాశనం చేస్తున్నాయి.